సో, దీనికి కారణాలు మనం అనుకున్నట్టు పిజ్జాలు, బర్గర్‌లు, సాచురేటెడ్ ఫుడ్సు, జంక్ ఫుడ్సు, దాని తర్వాత ల్యాక్ ఆఫ్ ఎక్సర్‌సైజు, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, ఎప్పుడు కూర్చొని పని చేయడం. ఇక్కడ పెల్విక్ రీజియన్‌లో సరిగ్గా బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం. ఎందుకంటే ఇక్కడ ఎనర్జీ ఫ్లో అనేది బాడీలో మంచిగా ఫ్లో అవుతూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఎక్కువగా సిట్టింగ్ పోస్చర్‌లో చైర్ పైన ముఖ్యంగా ఈ యొక్క కూర్చొనున్నామంటే ఈ పెల్విక్ గర్డ్ ఏదైతే ఉందో జెనిటల్ ఏరియాకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతుంది. ఆ బ్లడ్ సర్క్యులేషన్ లేకపోవడం వలన ఒకవేళ ఎరెక్ట్ అయినా కూడా తొందరగా రతి కార్యక్రమంలో ఒక 1, 2 మినిట్స్‌లో మెత్తబడిపోవడం, మళ్ళీ ఎరెక్ట్ కాకపోవడం, లేదా అసలే మూడ్ రాకపోవడం. ఒకవేళ మూడొచ్చినా కూడా కొద్దిసేపటికే అది తగ్గిపోవడం. అలా చాలామంది చాలా రకాలుగా బాధపడుతున్నారు. దీనికి యోగాలో, హఠయోగంలో అత్యంత అద్భుతమైనటువంటి టెక్నిక్స్ ఉన్నాయి.